పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 119వ జయంతి వేడుకలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, సమాజంలో అణచివేత గురవుతున్న వర్గాల కోసం, మహిళల విద్యా హక్కుల కోసం పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసం పూలే నిరంతరం కృషి చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పూలే ఆశయాలకు కట్టుబడి సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ, కొత్తందత్తుడు, పితాని కాశీ, జోగరత్నరాజు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ పెద్దకాపు ముహిద్దీన్, ఉలవల భూషణం, పెద్దపాటి రాజేష్, నల్లమిల్లి పవన్ కుమార్, మసీన్ రెడ్డి, వజ్రపు బబీ, చెల్లూరి లోవరాజు, ఆలీ, దుర్గాబాబు తదితరులు పాల్గొన్నారు. వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం, మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి పోరాడి తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి మహాత్మా బాబా పూలే. వారు ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగానే మరి ఈ దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి, అనేక అవకాశాలు రావడానికి ఒక మార్గం ఏర్పడిందనేది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ పాలనా కాలంలో అట్టడుగు వర్గాలకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్లు ఇస్తామని, అదేవిధంగా బీసీలకి జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసి వారికి అవకాశాలు కల్పిస్తామని, బీసీ అభ్యున్నతి కోసం వారి అన్ని రంగాల్లో ముందుకు రావటం కోసం కమిటీలు వేస్తామని, ఇలా అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి వారిని నమ్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అసలు కమిటీలు వేయటం కానీ, వారి కోసం ఆలోచించడం కానీ చేయకపోగా మరి పేద వర్గంలో మగ్గుతున్న బీసీ వర్గాలకి ఇచ్చే 50 ఏళ్ళకే పెన్షన్ విషయంలో కూడా పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా 1-2 నెలల్లో మరి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా బీసీ వర్గాల ఆశలు నిరాశలయ్యాయి. అందుకోసమే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, బీసీ వర్గాలందరి తరఫున, మా బీసీ సోదర సోదరీమణులందరి తరఫున, ఆ సామాజిక వర్గాల తరఫున వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది, బాబా పూలే ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి, అట్టడుగు వర్గాలకి అండగా నిలవాలి, వారికి అన్ని రకాలుగా ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని తక్షణం అమలు చేయాలి. ఆ విధంగా అమలు చేసే విధంగా మేము బీసీ వర్గాల తరఫున ఉండి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అట్టడుగు వర్గాలకు అండగా ఉండమని చెప్తూ, వైఎస్ఆర్సీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా బాబా పూలే గారికి వారే కారు వారి సతీమణి, అప్పుడులో విద్య లేదు, సావిత్రిబా పూలే గారు ఆవిడని మొట్టమొదటి టీచర్గా ఎన్నో హింసలకి గురి చేసినప్పటికీ కూడా, ప్రాణాలు తీయడానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆశయం కోసం వెనుకడుగు వేయకుండా నిలిచిన జంట వాళ్ళిద్దరు. అందుకే ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వారిని గుర్తు చేసుకుంటున్నామంటే వారి నడక, వారి మార్గం, వారి ఆశయం మాకందరికీ ఆశయం అని చెప్పి తెలియజేస్తూ మహాత్మా బాబా పూలేకి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.